భూపొరల్లో ఎక్కడో ఉండే నల్ల బంగారాన్ని వెలికితీసి ప్రపంచానికి వెలుగులందించే సింగరేణిలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు కాలికి బలపం కట్టుకు తిరుగుతున్నాయి. పార్టీలన్నీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు ఎన్నికల నిర్వహణ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది క్లారిటీ లేకపోయినా ఈసారి కోల్ బెల్ట్లో విజయం ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్న తెలంగాణలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ సంస్థ సింగరేణి. ప్రత్యేకమైన సంస్కృతి సింగరేణి ప్రాంతాల్లో కనిపించే ఒక విశేషం. తెలంగాణలో భౌగోళికంగా చూస్తే 6 జిల్లాల పరిధిలో 350 కిలోమీటర్ల పొడవున 11 ఏరియాల్లో 24 అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్టులతో సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీస్తోంది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థలో ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు, ఉద్యోగులు కలిపి 42,000 మంది ఉండగా మరో 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈసారి జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఆఫీసర్స్ మినహాయించి దాదాపు 40,000 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి ఇలా మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల పరిధిలో సింగరేణి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్న సింగరేణి ఏరియాలో కార్మికుల మూడ్ ఎలా ఉంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం 11 అసెంబ్లీ సీట్లలో ఒక్క ఆసిఫాబాద్ మినహా 9 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం స్థానంలో కూడా కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ గెలుపొందింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన ఫలితాలే సాధించింది. 5 సీట్లను దక్కించుకోగా ఒక్క మందని ఎమ్మెల్యే శ్రీధర్బాబు తప్ప అందరూ ఆ తర్వాత కారెక్కేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 5 సీట్లలో తిరిగి విజయం సాధించడమే కాకుండా అదనంగా మరో 4 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది హస్తం పార్టీ. అయితే ఆ ఫలితాలు సింగరేణి కార్మికుల తీర్పుగా చూసే అవకాశం లేదన్నది కొందరి వాదన. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయంటూ కూడా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గత 2 పర్యాయాలు సింగరేణిలో అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈసారి తమదే విజయం అంటోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో టీబీజీకేఎస్ నేతలు హైదరాబాద్లో గుర్తింపు సంఘం ఎన్నికలపై భేటీ అయి విజయం కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్లవుతుందన్న భావనలో ఆ పార్టీ నేతలున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కోల్బెల్ట్ ఏరియాలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి గెలుపు ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారు. మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా ఐఎన్టీయూసీ తన మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో కార్మికులకు 250 గజాల స్థలంతో పాటు మారుపేర్ల వివాదం, ఐటీ పన్ను రద్దు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు వంటివెన్నో హామీలను గుప్పించారు. సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగాయి. అందులో సిపిఐ అనుబంధ కార్మిక సంఘమైనటువంటి ఏఐటియుసి 3 సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ 1 సారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించాయి. కోవిడ్తో పాటుగా ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యంగా జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాలు వారి హామీలతో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. పోటీ మాత్రం ప్రస్తుతానికి ప్రధానంగా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఏఐటియుసి, ఐఎన్టీయూసీల మధ్యనే కనిపిస్తోంది.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉండి కోల్బెల్ట్స్లో 10 ఎమ్మెల్యే సీట్లను సాధించిన కాంగ్రెస్ సిపిఐలు మాత్రం ఇక్కడ ప్రత్యర్థులుగా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సింగరేణిలో కాంగ్రెస్ సిపిఐ అనుబంధ ఏఐటియుసి ఐఎన్టియుసి యూనియన్లు వేరువేరుగా ప్రచారం సాగిస్తున్నాయి. మరోవైపు ఇది తమకు లాభిస్తుందంటూ టీబీజీకేఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వరుసగా 2 సార్లు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జాతీయ కార్మిక సంఘాలు ఈసారి సఫలమవుతాయా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీని గెలిపించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారట. ఒక్క నెలలోనే 2 సార్లు కోల్బెల్ట్ ఏరియాలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మరోసారి రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట ఇక్కడ నేతలు. వాస్తవానికి డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 39,748 ఓటర్లుండగా వివిధ ప్రాంతాల్లో కలిపి మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రామగుండం 1 రీజియన్లో 11, 2 రీజియన్లో 6, 3 రీజియన్లో 6 పోలింగ్ కేంద్రాల చొప్పున మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ రోజే రాత్రి ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 11 ఏరియాల్లోని ఓట్ల లెక్కింపు కోసం 10 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా కేవలం రామగుండంలో 3 రీజియన్ల ఓట్లను గోదావరి కని సెక్టార్ 1 కమ్యూనిటీ హాల్లో లెక్కింపు కోసం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 18,000 మందికి పైగా యువ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లే ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నియామకాల సందర్భంలో జరిగిన అవినీతి, సింగరేణిలో పెరిగిన పనిభారం పట్ల కార్మికుల్లో అసంతృప్తి ఉంది. ఈ అంశాలన్నీ సింగరేణి ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నాయి. మరోవైపు సింగరేణి ఎన్నికల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 27 లోపు సింగరేణి గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలంటూ గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని, నిర్ణీత సమయంలోనే ఎన్నికలు జరిగేలా ఆదేశించాలంటూ సింగరేణి కార్మిక సంఘం జాతీయ కార్మిక నేత సీతారామయ్య కూడా హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు కేసును వాయిదా వేయడంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయనేది సస్పెన్స్గా మారింది.